సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో ఆంధ్ర చేపల పులుసు. ఫస్ట్ చేపలు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పెట్టుకొని అందులోని ఉప్పు, పసుపు, కారం వేసుకొని చేప ముక్కలకి బాగా పట్టించాలండి. పట్టించి బాగా మిక్స్ చేసుకొని పక్కగా పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఉల్లిపాయలు, ఒక టమాటా తీసుకుని మిక్స్ చేసుకోవాలి. అంటే ఇది డైరెక్ట్గా ఉల్లిపాయలు వేసుకొని కూడా కర్రీ చేసుకోవచ్చు. కాకపోతే నేను గ్రేవీ ఎక్కువ రావాలన్న ఉద్దేశంతో నేను మిక్సీ పట్టి వేస్తున్నాను అనమాట. ఒక కళాయి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకొని అందులో 4-5 పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ని వేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా మగ్గనిచ్చి తర్వాత మనం పక్కకు పెట్టుకుని మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకున్నాం కదా చేప ముక్కలని వేసుకొని దాంట్లో ఈలోపు చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకోవాలండి. అవి వేసుకొని ఈ చేప ముక్కలు వేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత చింతపండు పులుసు వేసేయాలి. ఎంతైతే సరిపోతుందో అంత సరిపడా వేసుకొని ముక్కలు ములిగే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇవి ఇలాగా కలిదిప్పుకోవాలి. ఇందులో గరిటె పెట్టకూడదండి, చేపల్లో ఎప్పుడైనా ఇరిగిపోతాయి కాబట్టి ఇలాగా డేక్ష పట్టుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ నీకు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంది సరిపోదు అనుకుంటే కొంచెం వేసుకుని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం పులుసు గుజ్జుగా అవుతుంది అనిపించుకొని కొంచెం కొత్తిమీర, ఈ మసాలాలు నేను జీలకర్ర, ధనియాలు, గసాలా నేను మిక్సీ పట్టి వేసానండి ఇందులో. అంటే బయట మసాలా నేను ఎక్కువ వాడను. ఇంకోటి ఏంటంటే వేరే మసాలా కూడా ఏది వాడనండి. చాలా వరకు కొంచెం అంటే చేపల ఫ్లేవర్ అనేది క్లియర్గా తెలియాలి అంటే కొంచెం వేయాలి అనేసి నేను ఎక్కువ మసాలా వేయను. ఆయిల్ తేలి కొంచెం గుజ్జుగా అయినాక బంద్ చేసుకోవాలి. అంతే, అయిపోయింది చేపల పులుసు.